శాంతి గారు మీరు శాంతి గారు నాకున్న రైట్ లోనే మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను. మదన్ మోహన్ అన్న దాని మీద మీ మీద అలిగేషన్స్ చేయలేదు నేను. ఓకే, అది ప్రైవసీ కిందకి రాదు శాంతి గారు. శాంతి గారు నేను చెప్పింది అదే, నేను ఆర్టీవీ నుంచి కాల్ చేస్తున్నాను అని చెప్పాను, మెన్షన్ చేశాను. మీరు మాట్లాడారు, మీ హస్బెండ్ కూడా ఉన్నారు అని మాట్లాడారు, మీ హస్బెండ్ తో కూడా మీరు మాట్లాడారు. అది వివాదం కాదు. ఓకే, అది వివాదం కాదు. యాజ్ అన్ అడ్వకేట్ గా మీరు చెప్పేది వాస్తవమే కదా శాంతి గారు? మీరు చెప్పే దాంట్లో ఏమైనా అవాస్తవం ఉందా శాంతి గారు? శాంతి గారు మీరు చెప్పేది దానిలో వాస్తవం ఉంది అన్నప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నేను ఆర్టీవీ నుంచి కాల్ చేసి మాట్లాడుతున్నాను అని కూడా మీకు చెప్పాను. మీకు ఇష్టం ఉంటే మాట్లాడవచ్చు, మీకు ఇష్టం ఉండుంటే మీరు ఇంకా మాట్లాడే చాలా విషయాలు ఆయన ఆరోపణలు చేసి నేను మీ వైపే మాట్లాడాను శాంతి గారు నేను మీకున్న లీగల్ రైట్స్ గురించే మాట్లాడాను. మీరు ఆ రోజు అడిగారుగా, మీరు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు కదా, మీరు న్యాయం వైపు మాట్లాడండి అని అన్నారుగా. శాంతి గారు మీరు న్యాయం వైపు మాట్లాడండి, అవాస్తవాలు వస్తున్నాయి. శాంతి గారు మీరు న్యాయం వైపు మాట్లాడండి, అవాస్తవాలు వస్తున్నాయి అని అన్నారు. సో న్యాయం వైపు మాట్లాడటానికి మాత్రమే మీ నుంచి కాల్ తీసుకున్నాను శాంతి గారు. అందుకే నేను వన్ సైడ్ తీసుకోకూడదన్న ఉద్దేశంతోనే శాంతి గారు, నేను వన్ సైడ్ తీసుకోకూడదన్న ఉద్దేశంతోనే శాంతి గారు మీ పర్మిషన్ తీసుకున్నాను. శాంతి గారు నేను మీకు కాల్ చేసినప్పుడు మీరు నన్ను ఒక అన్నోన్ పర్సన్ అని అనుకున్నప్పుడు మీరు సింపుల్ గా కాల్ కట్ చేయొచ్చు. మీరు అన్ని విషయాలు వివరించిన అవసరం లేదు. ఎస్, ఆర్టీవీ నుంచి అన్నప్పుడు ఒక ప్రెస్ ఎందుకు కాల్ చేస్తుందండి? ఒక ప్రెస్ నిజాలు తెలుసుకోవడానికే కాల్ చేస్తుంది. ఒక ప్రెస్ నుంచి రిపోర్టర్ కాల్ చేశాడు అంటే నిజాలు తెలుసుకోవడానికి కాల్ చేస్తాడు. చెప్పండి నిజాలు నేను ఒక విషయం అడుగుతా. మీరు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారుగా, మీరే కదా శాంతి గారు అన్నారు, ఇందులో వాస్తవాలను తెలియచేయడం లేదు మీడియా, వాస్తవాలను తెలియచేయండి అని మీరు అన్నారుగా. సో వాస్తవాలు తెలుసుకోవడానికి నేను మీకు కాల్ చేశాను. మీరు వాస్తవాలు అనుకుంటే మీరు చెప్పండి, ఇప్పటికైనా మీరు చెప్పండి శాంతి గారు. ఎగ్జాక్ట్లీ, మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. శాంతి గారు ఒక విషయం చెప్పండి, నేను ఒక విషయం అడగనా? చెప్తారా? నేను ఒక విషయం అడగనా శాంతి గారు? ఒక విషయం అడగనా శాంతి గారు? శాంతి గారు మీడియా పర్మిషన్ లెటర్లు ఇవి తీసుకోరు. కాల్ చేసినప్పుడే మీ పర్మిషన్ అడిగాను. నేను ఫస్టే మీకు వినిపిస్తాను, నేను ఆర్టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే శాంతి గారు నేను ఒకటి అడుగుతా. శాంతి గారు నేను ఒకటి అడుగుతా. మీరు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టేయమన్నారు. మీడియా వక్రీకరిస్తోంది, నిజాలను టెలికాస్ట్ చేయండి అని అన్నారా లేదా? నో అంటే ఓకే తీసుకోండి, మాట్లాడండి. అంటే మీరు కాల్లో ఒక విధంగా, మీడియా కెమెరా ముందు ఒక విధంగా మాట్లాడరు కదా. మీరు ఎక్కడైనా నిజమే మాట్లాడతారుగా. మీరు ఎక్కడైనా నిజమా? చెప్పండి. ఒక లెటర్ వచ్చిన దానికి ఆ లెటర్ మీద మిస్టర్ మహాటీవీ వంశీ ఉండొచ్చు, ఆయన పెద్ద మనిషి ఉండొచ్చు, మాకన్నా 20 ఏళ్ళు పెద్దోడు ఉండొచ్చు. ఆయన సైన్స్ స్కెచెస్, ఆయన ఎగసెక్క నవ్వులు, ఆ తర్వాత ఎలా పడితే అలా మాట్లాడాడు ఒక అమ్మాయి గురించి, నా ప్రైవసీని అంతా కిల్ చేశాడు. అలాంటి ఆయన రేపొద్దున నా పిల్లలకి ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ యూ అలా చేయకూడదు. నేను కూడా అగ్రీ చేయను. ఓకే, నా పిల్లలకి నా మొహం తీర్చుకోకుండా చేశాడు. రేపొద్దున పోతే వాళ్ళ ఇంకొకరు పేరెంట్స్ వస్తారు, ఈవిడే కదా 2 రోజుల నుంచి టీవీలో వస్తుందంటే నా పిల్లలు చచ్చిపోతారు. నా పిల్లల చావుకు అతను కారణం అవుతాడు. రేపొద్దున నా పిల్లలు పెద్దదయ్యాక వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఇప్పుడే చెప్తున్నా నేను, దానికి కారణం మిస్టర్ వంశీ మహాటీవీ. నేను చెప్తున్నా, ఆవిడ లక్ష్మి అంటది ఆ పిల్లలకి ఏం న్యాయం చేస్తుందో శాంతి వేసి చూడాలి అంట. ఇన్ని రోజులు ఆవిడ మూతి కడిగిందా, అన్నం పెట్టిందా, లేకపోతే పొట్టుగా పేరు పెట్టిందా నా పిల్లలకి? అంత ప్రేమ ఉంటే మదన్ మోహన్ ఆవిడని పెళ్లి చేసుకోమనండి. ఆవిడకేమంత అవసరము? నేను వచ్చి న్యాయం చేయమా నా పిల్లలకి నేను అడిగానా? సరే, మదన్ మోహన్ న్యాయం చేయమని అడిగాడు, అయితే నువ్వేం న్యాయం చేసావు మరి ఇప్పటి వరకు? నా పిల్లలకి నువ్వు న్యాయం చేయాలి, అన్యాయం చేశారు. నా పిల్లలకి న్యాయం కాదు చేసింది, నా పిల్లలకి న్యాయం చేయమని మదన్ మోహన్ అడిగితే ఆవిడ ఏం చేసింది న్యాయము? రేపు నా పిల్లలను తీసుకొని వచ్చేసి నన్ను మదన్ మోహన్ ని కలిపి మా పిల్లలకి అందరికి కలిపి ఏమన్నా ముచ్చట్లు పెట్టిందా? ఆవిడ చేసి ట్రోల్ చేసుకొని నా పిల్లలకు అన్యాయం చేసింది ఆవిడ. ఇప్పుడు మీరేం చేస్తారు? సరే మీరు చెప్తాను న్యాయం చేయాలని అంటారు. నేను అదే అడిగాను శాంతి గారు, మీరు ప్రెస్ మీట్ లో ఏమన్నారు? నాకు ఇలా జరిగింది,
మీడియాలో వన్ సైడ్ వెళ్ళింది, నా పర్మిషన్ తీసుకోకుండా నన్ను అడిగారు అని. అందుకే మీ పర్మిషన్ తీసుకోవాలని కాల్ చేశాను మీకు. సరే ఓకే, వేరే మీడియా గురించి వదిలేయండి. ఇంత విన్నారు కదా, ఇప్పుడు మీరు నాకేం చేస్తారు?